చీకట్లదారుల్లో నీ చూపే ఓ నిప్పే దూకేసాను లోకం కే చాకేనా హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిజిటల్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ ఎఫెక్ట్, ఇక్కడ లాస్ట్లో మనకు 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. చూసుకోండి ఇక్కడ మొత్తం ఏంటి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ 3.8 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా, ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా అంటే కట్ చేసుకుని ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో, ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా, సేమ్ నెక్స్ట్ ఫోటో, ఎక్స్ట్రా అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో, ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని కొద్దిగా 2 ఫింగర్స్ జూమింగ్ పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, నెక్స్ట్ ఫోటో, నెక్స్ట్ పంట కట్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ పెంచుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో, ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో, ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి ఇలా. ఓకే, యాడ్ చేసుకున్నారు కదా. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ 8.11 మిల్లీ సెకండ్ నుంచి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో, నెక్స్ట్ ఫోటో కట్ చేసుకోండి. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. నేను వీడియో కొద్దిగా స్కిప్ చేశాను. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి మనకు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ కాపీ లేట్ చేసుకోండి. ఓకే, కాపీ లేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 3.21 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పెస్టల్ పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైం అన్న ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 6.29 మిల్లీ సెకండ్ దగ్గర దీనికి యాడ్ చేసుకోండి. ఫోటోని ఇలా అడ్జస్ట్ చేసుకోండి మిడిల్లోకి. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 1 ఫోటో పేస్ట్. ఓకే, ఫోటోని కొద్దిగా ఇలా జూమింగ్ పెంచుకోండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ. ఓకే, ఇలా యాడ్ చేసుకోండి. చెప్తాను ఎక్కడ దగ్గర యాడ్ చేసుకోవాలనేది. ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు వేరే ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోకండి. ఓకే, ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మన స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుని పైన ప్లస్ కాపీలేట్ చేసుకుని దీన్ని కూడా కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంతకుముందు యాడ్ చేసినాం కదా, దాన్ని వదిలేసి ఇక్కడ 5.5 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటోని క్లిక్ చేసుకుని పెస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకుని కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, పేస్ట్ చేసుకొని కొద్దిగా జూమింగ్ ఇలా పెంచుకోండి. ఓకే, 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 9.2 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటోకి యాడ్ చేసుకోండి. ఓకే, జూమింగ్ ఇలా పెంచుకోండి. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 12.25 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటోకి యాడ్ చేసుకోండి. ఫోటోని జూమింగ్ పెంచుకోండి ఇలా. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 6.21 మిల్లీ సెకండ్ దగ్గర వరకు యాడ్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి వదిలేసేయండి. ఓకే, ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ 2 ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నారు కదా, ఇక్కడ మనకు ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ కాపీలేట్ చేసుకుని దీన్ని కూడా. ఓకే, కాపీలేట్ చేసుకొని ఇక్కడ నుంచి ఫొటోస్ మొత్తం ఉన్నాయి కదా, దీనికి మొత్తం సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైం అన్న ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, 2 ఫింగర్స్ కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి. సేమ్ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్. ఓకే, సేమ్ నెక్స్ట్ ఫోటో పేస్ట్ స్టైల్. మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, సింపుల్గా ఉంటుంది వీడియో, చూసి చేసేసుకోండి. ఓకే,
మొత్తం యాడ్ చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్‌పోర్ట్ కొట్టేసుకోండి. థాంక్ యూ.